వ్యవసాయానికి ప్రాధాన్యం, రైతు కూలీలకు జీవనాధారం అనే మాటను అక్షరాలా పాటిస్తున్నారా గ్రామస్తులు. నెలల తరబడి ఎదురు చూడాల్సిన పనే లేకుండా, పెట్టుబడుల భారాన్ని మోయకుండా ఇంటిల్లిపాదికి ఉపాధిని కల్పించే కొత్తిమీరనే నమ్ముకున్నారు. సాగు చేయటమే కాదు, వేరే ప్రాంతాల నుంచి మారుబేరానికి ఆకును తెచ్చి కూడా విక్రయిస్తుంటారు అక్కడి రైతులు. ఈ కొత్తిమీర క్రయ విక్రయాలు ఊళ్ళోని రైతు కూలీలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచాయి. కొత్తిమీర కట్టలు కట్టడం ద్వారా పొలం పనులు చేయలేని వృద్ధులకు సైతం పని దొరుకుతోంది. కొత్తిమీరతో కలకల్లాడుతున్న ఆ గ్రామాన్ని మనము చూద్దాం రండి. ఉద్యాన పంటలకు నెలవైన రంగారెడ్డి జిల్లాలో ఒక్కో ఊరిది ఒక్కో ప్రత్యేకత. కొన్ని పల్లెలు క్యారెట్, క్యాబేజీకి ప్రత్యేకమైతే మరికొన్ని పుదీనా, కొత్తిమీర వంటి ఆకుకూరలకు ప్రసిద్ధి. చేవెళ్ల పట్టణానికి సమీపంలో ఉన్న కేసారం గ్రామ రైతులది కొత్తిమీరతో విడదీయరాని అనుబంధం. సుమారు 800 కుటుంబాలుండే ఈ గ్రామంలో అందరికీ వ్యవసాయమే ప్రధాన వృత్తి. ఉద్యాన, వాణిజ్య పంటలకు తోడు ఆకుకూరలను విరివిగా పండించి రాజధాని అవసరాలు తీరుస్తుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి కొత్తిమీర పండిస్తున్న కేసారం రైతులు అలసిపోయిన కొంతమంది రైతులకు, రైతు కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఎకరాకు 25,000 రూపాయలు వెచ్చించి కొత్తిమీర పండించిన రైతుకు సీజన్ కలిసొస్తే 2-3 ఆదాయం వస్తోంది. మార్కెట్ నేలచూపులు చూసినా అంతకంతకు సరిపోతోంది. ఫలితంగా ఏళ్ల తరబడి కొత్తిమీరనే కేసారం రైతులు నమ్ముకున్నారు. ఎక్కువ వర్షాకాలం గల జూన్, జూలై ఇలా వర్షాధారంగా వస్తే అప్పుడు లాభాలు ఎక్కువ వస్తాయి. కానీ ఇప్పుడు రోగాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే చలి వాతావరణాన్ని కొత్తిమీర తట్టుకోదు కాబట్టి కొద్దిగా లాభాలు తక్కువ వస్తాయి. ఏప్రిల్, మే, జూన్లో మాత్రం ఎండలు బాగుంటాయి కాబట్టి చీడినట్ల కింద కొత్తిమీర వేసుకుంటే చాలా లాభము. రైతుకు ఎకరకు ₹1,00,000 వరకు ఇన్కమ్ రావచ్చు. అని ఎకరకు 25,000 దాకా ఖర్చు వస్తుంది. 50,000, 60,000 అట్లా వాళ్ళు మనం చెప్పినట్టు వాళ్ళు మధ్యవర్తులు కొన్ని వాళ్ళు కరీంనగర్ మార్కెట్ పంపించుకుంటే వేసుకొని కొత్తిమీర పండించుకుంటే కొత్తిమీర పంట 45 రోజులు వచ్చే పంట. ఇది చాలా లాభపాటి పంట. 1-2 తరాలలో అయిపోతుంది ఈ పంట మొత్తం. ఒకే పంటను సాగు చేయడం వల్ల భూసారం కోల్పోయిన ఆ పొలాల్లో దిగుబడులు క్రమంగా తగ్గిపోయాయి. దానిపై మక్కువ తగ్గని కొందరు రైతులు మారుబేరాల ద్వారా ఆ పంటలోనే లాభాలు వెతుక్కోవటం విశేషం. పూడూరు, వికారాబాద్, తాండూరు సహా పరిసర ప్రాంతాల నుంచి లాటుగా కొనుగోలు చేసి ఇళ్ల దగ్గర కట్టలు కట్టిస్తారు. ఆ కొత్తిమీర కట్టలను రాజధానిలోని కూరగాయల మార్కెట్లకు తరలిస్తుంటారు. ఆ విధంగా పొలం పనులకు వెళ్లలేని వృద్ధులు, మహిళలకు ఈ కొత్తిమీర ద్వారా రోజువారీ ఆదాయాన్నిస్తూ వారు జీవనోపాధి పొందుతున్నారు. ఇక ఇంటికాడనే ఉంటాము. పిల్లలు నాయసుంటి ముసలామె ఏ కూర కడతాము. 100 కట్టకు ₹5 అయితే ఇక 500 కడితే 25, 600 కడితే ₹30, 1000 కట్ట కడితే ₹50. ఇక శాతం అయినంత కడతాం అనుకో. ఇక ఎక్కడికి వెళ్ళి చేనులకి వెళ్ళి వస్తుంది, బయట బేరం చేసుకొని తెస్తారు. ఇక తెచ్చి ఇంట్లో కాడ మూటలు వేసి ఇంటికాడ శాతగానాలు ఇంటికాడ ఉంటారు, కడతారు. ఇక మళ్ళీ మండి గుడి మల్కపురం పోతుంది. ఇక అమ్ముకొచ్చినాక తెల్లారి మాకు పైసలు ఇస్తారు. ఇక పిల్లల ఖర్చు, నా ఖర్చు వెళ్తుంది. ఇక 10 సంవత్సరాల సంది బయటకి కూలి లేదు, నా లేదు, ఏం లేదు. ఇక నాకు భూమి లేదు, బుట్ట లేదు. కొత్తిమీర కట్టుకుంటే ఇంత వస్తే బియ్యం తెచ్చుకుంటా తింటా, ఇంకేం ఇక వచ్చినాడు తగ్గు అయితే ఏం రాదు. ఇప్పుడు 4-5 రోజులు అవి వస్తలేదు. కొత్తిమీర పోయింది, మెంతెమాకు పోయింది, ఏవో తెస్తలేరు, ఏం కడతలేను. కూలీలు సైతం 100 కట్టలకు ₹5 బేరంతో ఒక్కొక్కరు రోజుకు దాదాపు 1000-1,500కు పైగా కట్టలు కడుతూ పోపు ఖర్చుల మందం సంపాదిస్తున్నారు. 10 ఏళ్లకు పైగా కొత్తిమీరను కట్టలుగా చుట్టడంలో ఆరితేరిన వాళ్ళున్నారు కేసారంలో. మార్కెట్ జోరుగా ఉంటే తమకు 4 డబ్బులు ఎక్కువగా వస్తాయని వారు చెబుతున్నారు. ఈ 10-12 ఏళ్ళ రోజుకు 1000 కూర కడతాం. ఇంకా ఇదే వచ్చినాడు కడతాం, రాన్నాడు ఇక బేకారే కూర. అక్కడ దేశంకి వెళ్ళి తెస్తారు, ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ తెస్తారు. 100కు ₹5. కొత్తిమీర కడతా నేను పొద్దుగాల 10-12 గంటల సంది 12 వస్తే కడతా, లేకుండా లేదు. 4 గంటలకు వస్తే 500-600 కట్టుకుంటాం. 12 గంటలకు వస్తే 800-1000 దాకా కట్టుకుంటాం. ఇప్పుడు 100 మీదకి వెళ్ళి 100కు ₹5, 800 కట్టుకుంటే కానీ 5. మంచిగా ఉన్నది కూర, కానీ ధర తక్కువ ఉన్నది. ప్రస్తుతం మార్కెట్లో కిలో కొత్తిమీర ధర ₹50-60 పలుకుతుంది. ₹10కు 3-4 చిన్న కట్టలను విక్రయిస్తున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల దిగుబడులు తగ్గాయంటున్న బాధితులు పరిస్థితులు అనుకూలిస్తే కొత్తిమీరే మేలంటున్నారు కేసారం కర్షకులు. 1 ఎకరన్నర అంత లాభం వస్తున్నది. కొద్దిగా తుట్టి కూడా పోతుంది. సరసాలితే 10,000 వస్తుంది, 5,000 వస్తాయి. ఒక లెక్క ఉంటుంది సార్. నిత్యం కేసారం నుంచి గుడి మల్కాపూర్ మార్కెట్, రైతు బజార్లతో పాటు తెలంగాణ సహా గోదావరి జిల్లాలకు కూడా ఇక్కడి కొత్తిమీరను తరలిస్తుంటారు. తద్వారా ఒక్కో ఎగుమతిదారు కొత్తిమీర వ్యాపారం మీద ఏటా ₹5-10 లక్షల గడించడం విశేషం.